గర్భవాసిగా ఉన్నప్పుడే ప్రమాదాలు ఉన్నాయి. ఏదైనా చిన్న దెబ్బ తగిలితే, కాలు జారి పడితే ఏం కాదులే అని కుర్చీ మీద స్టూల్ మీదకి కిందికి దూకితే, జర్క్ కుదుపు అనేది వస్తే గర్భస్రావం అయిపోయే అవకాశం ఉంది. గర్భములో ఉన్న బిడ్డ చాలా సున్నితమైనటువంటి ప్రాణి. మరి అడుగడుగున దేవుడే కాపాడాడు. లేకపోతే నీవు కానీ నేను కానీ వాళ్ళ ఈ భూమి మీద ఈ షేపులో, ఇంత వయసులో, ఈ ఆకారంలో ఉండేవాళ్ళం కాదు. అమ్మ కడుపులో ఉన్నప్పుడే మనల్ని చంపేయాలని దుష్టుడు ఆనాడే ప్రయత్నం చేశాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే. ఎందుకంటే వాడికి తెలుసు వీళ్ళు పుట్టిన తర్వాత యేసయ్య బిడ్డలు అవుతారు, వీళ్ళు పుట్టిన తర్వాత నిజమైన దేవుణ్ణి తెలుసుకుంటారు, వీళ్ళు పుట్టిన తర్వాత నిజమైన దేవుని ఆరాధిస్తారు, నిజమైన దేవుడు ఎవరు అందరికీ తెలియజేస్తారు, సత్యము కొరకు వీళ్ళు జెండా ఎత్తి నిలబడతారు అని వాడికి మనం గర్భంలో ఉన్నప్పుడే వాడికి తెలుసు. సైతానుకు తెలుసు ఎవరెవరు ఎలాంటి వాళ్ళు కాబోతుంటారో సాతానుకు ముందే తెలుసు. ఆత్మల కర్మాగారము నుండి వాడికి ఆ నాలెడ్జ్ ఉంది. ఓహో, వీళ్ళని దేవుడు ముందుగానే ఎంపిక చేసుకున్నారు. గర్భములో నీవు ఏర్పడక ముందే నేను నిన్ను ఏర్పరచుకుంటున్నా అన్నాడు. కాబట్టి ఆ దుర్మార్గుడికి తెలుసు మనము మన తల్లి గర్భములో ఉన్నప్పుడే మనల్ని చంపాలని వాడు ప్రయత్నం చేస్తాడు. ఆ రోజే మన అమ్మకి గర్భస్రావం అయిపోయింది, మనం చచ్చిపోయాం అనుకోండి, ఊహించుకోండి. అప్పుడు ఏం జరిగేది? ఏం కొద్దిగా ఒకరోజు ఏడుస్తారు, 2 రోజులు ఏడుస్తారు, బాధపడతారు, మర్చిపోతారు. మనకు ప్రాప్తం లేదు, బిడ్డ దక్కలేదు, ఏం చేయాలి, పోనీలే దేవుడు మళ్ళీ ఇస్తాడు అనుకుంటారు. కానీ అలాంటి ప్రమాదము కలగకుండా దేవుడు తన 2 చేతులు మన చుట్టూ పెట్టి 9 నెలలు కాపాడి కాలం సంపూర్ణమైనప్పుడు స్వతంత్ర వ్యక్తులుగా ఈ భూమి మీదకి ఆయన నడిపించాడు. పుట్టిన తర్వాత అందరూ ఆహా ఓహో చక్కని పాప పుట్టింది, బాబు పుట్టాడని ఎత్తుకుంటున్నారు, మురిసిపోతున్నారు పుట్టిన తర్వాత. కానీ పుట్టక ముందు మన మీద దృష్టి పెట్టినటువంటి దేవుడు బైబిల్లో ఉన్న మహాదేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ విషయము ఈయనకు తెలుసు. ఆయన దగ్గరే శిష్యుడిగా చేరాడు, ఆయన దగ్గరే పాఠాలు నేర్చుకున్నాడు. బాల్యము నుండి 5వ వచనం చివరన, బాల్యము నుండి నా ఆశ్రయము. కడుపులో ఉన్నప్పుడు అంటే గర్భవాసి. మరి బాల్యం అంటే పుట్టిన తర్వాత ఒక 4-5 ఏళ్ళు. అప్పటి నుండి ఏ కష్టం వచ్చినా దేవుని పాదాలు పట్టుకోవడం దావీదు నేర్చుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. పిల్లలకు మనం నేర్పించగలిగిన అతి విలువైన పాఠం, నీకు ఏ కష్టం వచ్చినా మోకరించు, ప్రార్థన చేయి, దేవునికి చెప్పుకో, ఆయన వింటాడు, ఆయన సహాయం చేస్తాడు అనే విత్తనం వాళ్ళ గుండెల్లో మనం వేయగలిగితే ఇంకా వాళ్ళు జీవితాంతము లోకంలో కలిసిపోకుండా దేవుని బిడ్డలుగా ఉండగలుగుతారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. బాల్యంలో దావీదు యొక్క తల్లిగారు ఆయనకు ఈ మంచి విత్తనం వేసింది. బాలుడిగా ఆయనకు అస్తమానం ఒకటి అలవాటు, ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మోకరిస్తాడు, ప్రార్థన చేసుకుంటాడు. బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. అందుచేత అతను ఎదిగిన కొలది మిగతా చుట్టుపక్కల ఉన్న ఈ మానవ సమాజానికి చాలా వేరుగా కనబడుతున్నాడు దావీదు.
ఆయన మాటలు వేరు, ప్రవర్తన వేరు, ఆలోచన విధానం వేరు. అందరు ఆలోచించేది ఒక రకము, ఈయన ఆలోచించేది వేరే రకమైన ఆలోచనలు, వేరే రకమైన మాటలు మాట్లాడతాడు. అనేకులు ఆయన చూసి ఏంటి విచిత్రమైన వ్యక్తి అనుకున్నారట. 7వ వచనంలో చూడండి, నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను. ఆశ్చర్యకరమైనటువంటి ప్రజలుగా దేవుడు మనందరినీ చేశాడు. 1 పేతురు 2:9 ఉన్న మాట, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగు లోపలికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజలు. మనం స్పెషల్ పీపుల్. యేసు ప్రభు రక్తములో కడుగబడి దేవునితో సమాధానపడి దేవుని కొరకు జీవించే మనం ఈ లోక సంబంధులము కాము. ఇదెప్పుడు మనం మర్చిపోవద్దు. లోకములో ఉన్నాం కాబట్టి అందరితో స్నేహ సంబంధాలు ఉంటాయి. ఎదురు పడితే మాట్లాడతాం, హలో అంటాం, నమస్తే అంటాం, బాగున్నారా అంటాం, చేతనైన సహాయం చేస్తాం. కానీ మనము వేరే ఒక రాజ్యమునకు చెందిన వారం. అది దేవుని రాజ్యం, సృష్టికర్త యొక్క రాజ్యం. మన మాటలు, మన తలంపులు, మన ప్రవర్తన వాళ్ళకి ఎలా కనిపిస్తుందంటే ఒక వింతగా కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళు కృంగిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళు కృంగిపోతారు. కానీ అవే పరిస్థితులు వచ్చినప్పుడు మనం తల పైకెత్తుకొని నిలబడతాం, దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకుంటాం. అదేంటండి, మీకు భయం ఉండదా, బాధ ఉండదా, కృంగిపోరా మీరు? మనల్ని గమనించేవారు ఈ ప్రశ్నలు అడగాలి. లోకస్తులలాగా మనం ఆలోచించొద్దు, లోకస్తులలాగా మనము మాటలు మాట్లాడొద్దు. మనం వేరేగా ఉండాలి. అనేకులకు ఒక వింతగా నేనున్నాను అని ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. 7 అయినను నాకు బలమైన ఆశ్రయము. అయినను నాకు బలమైన ఆశ్రయం అంటే అర్థం ఏంటి? అనేకులకు నేను వింతగా ఉన్నాను, అయినా నాకు ఆశ్రయం. అంటే ఇక్కడ మళ్ళీ ఆశ్రయం అవసరమైంది. అమ్మ కడుపులో ఉన్నప్పుడు కాపుదల, ఆశ్రయము అవసరం. పుట్టిన తర్వాత బాల్యములో కూడా మనకు ఆశ్రయము కావాలి. పెరిగిన తర్వాత ఈ లోక సంబంధులకు వేరుగా మనము జీవిస్తున్నప్పుడు అయినను నాకు బలమైన ఆశ్రయం అంటే అర్థం ఏంటంటే, అందరిలాగా మనము మాట్లాడటం లేదు గనక లోకం మన మీద పగబడుతుంది. అందరిలాగా మనం ఆలోచించడం లేదు గనక లోకం మన మీద పగబడుతుంది. మనం ప్రత్యేకమైన మనుషులుగా ఉండడమే వాళ్లకు కోపం తెప్పిస్తుంది. యేసు ప్రభు వారు అంతే కదా, శాస్త్రుల వలె అధికారుల వలె కాక అధికారము గల వాని వలె ఆయన మాట్లాడినాడు. ఈ మనుష్యుని వలె ఎవ్వరూ ఎన్నడూ మాట్లాడలేదు అని అనుకున్నారు. ఆయన మాటలకు జవాబు ఇవ్వలేక వెర్రి కోపంతో నిండుకొని బయటికి పోయి ఈయన్ని ఎలాగూ సంహరింతుమా అని ఆలోచన చేశారు. ఆయన డిఫరెంట్గా ఉండడమే వాళ్ళ పగకు కారణం. అందరిలాగా లేడు, ఎవరిని మోసం చేయడు, ఎవరిని ఏమి దూషించడు, ద్వేషించడు, ఏం చెయ్యడు. కానీ నువ్వేంటి వేరేగా ఉన్నావు, నువ్వేంటి వేరేగా మాట్లాడతావేంటి అని వాళ్ళ లోపల పగ పెంచుకున్నారు. అది యేసయ్యకు తప్పలేదు, దావీదుకు తప్పలేదు, మనకు కూడా
తప్పదు. అయినను మనకు దేవుడు ఆశ్రయముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగి గాక.